హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్. నా పేరు వినేష్ ముదిరాజ్. నేను హైదరాబాద్లో ఓల్డ్ సిటీ వాస్తవ్యుని. నేను 20 సంవత్సరాల నుండి ఈ ఫోటో వీడియోగ్రఫీ చేస్తూ ఉన్నాను యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ ప్లస్ ఎడిటర్గా. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మన ఫోటో వీడియోగ్రాఫర్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంది, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇతను ఏమంటాడు, ఫోటోగ్రాఫర్ ఏమంటాడు, వీడియోగ్రాఫర్ కోఆపరేట్ చేయట్లేదు అంటారు. వీళ్ళిద్దరు ఏమంటారు, ఓనర్ డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. కొంతమంది ఏమంటారు, మన దగ్గర జాబ్ చేసేవాళ్ళు నా దగ్గర జాబ్ చేసుకొని 6 నెలల్లో వెళ్ళి వాళ్ళ సొంతంగా పెట్టుకొని నా కస్టమర్స్లనే వాళ్ళను హై చేసేసుకుంటున్నాడు అని అంటారు. అంతేకాకుండా ఈ పేమెంట్స్లో వీళ్ళు ఏమంటారు, నా 12 విజిట్లు చేయించుకున్నాడు, 2 విజిట్ల పైసలు ఇచ్చిండు, ఇవ్వలేదంటారు. ఎల్ఈడి వాళ్ళు ఏమంటారు, పెట్టినాక ఎల్ఈడి వాల్స్ పెట్టించుకుంటున్నారు హైదరాబాద్ వాళ్ళు. లేటెస్ట్గా నేను నిన్న న్యూస్ ఇది. ఎల్ఈడి వాల్స్కు హైదరాబాద్ వాళ్ళు ఫోటో వీడియోగ్రాఫర్సు వాళ్ళని అవుట్స్కర్ట్స్లో మనం ఎప్పుడైతే ఫోటో వీడియో చేయించి వాళ్ళతో ఎల్ఈడి పెట్టించుకున్నప్పుడు 10x12 కానీ 8x12 కానీ పెట్టించినప్పుడు వాళ్ళకి డబ్బులు కరెక్ట్ పే చేయట్లేదని, లైవ్ అతనికి ప్లే చేయట్లేదని, మళ్ళీ లైవ్ అతని మీద మనోళ్ళు కంప్లైంట్ ఏంటంటే కరెక్ట్ లైవ్ చేయలేదని. వీటన్నింటికి పరిష్కార మార్గం ఏంది. ఇంతే కాకుండా అసలు మన యూనియన్స్లో ఎవరు ఏ యూనియన్లో ఉన్నారా లేదా, అసలు ఎందుకు అక్కడ మీకు ఏం ఇబ్బందులు ఉన్నాయి. మీరున్న యూనియన్లో నుండి కొంతమంది ఏంటంటే మా యూనియన్ కరెక్ట్ పనిచేస్తలేదని కొంతమంది అంటారు. పేర్లు ఎందుకంటే నేను పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి కొన్ని యూనియన్లో ఉన్న మెంబర్స్ ఏమంటారంటే మా యూనియన్స్ కరెక్ట్ పనిచేయట్లేదు అంటారు, ప్రెసిడెంట్ కరెక్ట్ పనిచేయట్లేదు అంటారు, జిఎస్ కరెక్ట్, వీళ్ళిద్దరికీ సమన్వయం లేదంటారు. అంతేకాకుండా వాళ్ళు ఏమంటారంటే మేము ఎన్నిసార్లు ఫోన్ చేయాలన్నా వీళ్ళకి ఏమన్నా మేము బాకీ పడినామా, మమ్మల్ని కొంచెం ఎంచుకున్నంత మాత్రాన మమ్మల్ని మీరే చేయండి ఫోన్ చేస్తే ఫోన్లు లేపరు, మీటింగ్లకు రారు, కానీ ఇది కావాలి అది కావాలని అంటారు. అంటే ఇట్లాంటి విషయాల మీద మనము చర్చించి వీటికి సాల్వేషన్ తీయాలన్నదే నా ఉద్దేశం. దాని గురించని ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం ఓపిక్గా వినండి. రోజు ఒక టాపిక్ తీసుకొని 2 రోజులకు ఒక టాపిక్ తీసుకొని దాంట్లో ఎవరు ఏం చేయదలుచుకున్నారో చెప్తే, మీకు ఏ ప్రాబ్లమ్స్ అయినాయి చెప్తే మనం చెప్దాము, దాన్ని ఎట్లా సాల్వ్ చేద్దామని. డాటా మిస్ అయినప్పుడు కానీ, రికవరీలో కానీ, సాంగ్ షూటింగ్లో కానీ, కొంతమంది ప్రీ వెడ్డింగ్ ఎక్కడ ఎవరితో చేయించాలో ఐడియా లేదు. కొంతమంది ఏంటంటే ఏం రాకున్నా కూడా వచ్చేసి మాకు ప్రీ వెడ్డింగ్ అంటారు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తామంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్ M3 తీసుకుపోయి షూట్ చేసేసి ఇంత మేము తక్కువకి చేస్తున్నామంటారు. కొంతమంది అంటారు, అన్న మా దగ్గర FX3 ఉంది, మేము ఒకళ్ళం కాకుండా ఇద్దరు ముగ్గురం పోయి మంచిగా అవుట్పుట్ ఇస్తాము, మా రేట్ ఎక్కువ ఉందని. ఈ రేట్ల కాడ వీడి విషయాలు ఇంకా ఎన్నో విషయాలు, ఒక విషయం అన్నట్టు కాదు, ఒక రోజులో నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు చెప్పలేను. వీటన్నిటినీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను యాజ్ ఒక పాత లేదా సీనియర్ ఫోటో వీడియోగ్రాఫర్ కమ్ ఎడిటర్ని కాబట్టి మీ ప్రాబ్లమ్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో నా వీడియో కింద స్క్రోల్లో నంబర్ ఇస్తాను. మీరు నాకు కాల్ చేయకుండా వాట్సాప్ చేయండి, మీ ప్రాబ్లం ఏంది, నేను మీకు రీకాల్ చేస్తాను, లేదా వాట్సాప్ చాట్లో మీ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాను, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. కొంతమందికి ఏంటంటే అసలు ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఏ యూనియన్ని నేను అప్రోచ్ కావాలన్న దాంట్లో కూడా ఐడియా ఉండదు వాళ్ళకు ఆ యూనియన్తో పరిచయాలు ఏర్పరిచి ఏది కొంటే బెస్ట్, ఏది కొనకపోతే బెస్ట్, ఎవరిని అడగాలి అన్న విషయాలు చెప్పి, కొంతమందికి మాకు వర్క్ ఉంది కానీ వర్క్ వచ్చి కానీ డబ్బులు కరెక్ట్ ఇవ్వట్లేదు అంటున్నారు. కొంతమంది ఏమంటారు, మేము డబ్బులు కరెక్ట్ ఇస్తాం కానీ మాకు వర్కౌట్ వస్తలేదు అంటారు, టైంకి రారని అంటారు. ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకొని ఒకరికి ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళను సమన్వయపరచడం, వాళ్ళని ఒకరికి ఒకరిని పరిచయం ఏర్పరచుదాం అనుకుంటారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, మేము వస్తాం టైంకి వస్తాం మాకు డబ్బులు ఇస్తలేరని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, టైంకి రారు పైసలు అడుగుతారని కొంతమంది అంటారు. డబ్బులు అకౌంట్లో వేసినాక ఫోన్ లేపడు, టైంకి రాడని అంటారు. ఇట్లా కాకుండా కరెక్ట్ డబ్బులు ఇచ్చేటోళ్ళు, కరెక్ట్ టైంకి వచ్చేటోళ్ళు, వీళ్ళిద్దరిని కల్పిద్దామన్నదే నా ఉద్దేశం. ఏదన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఏంది తెలుసుకుందాము. తెలుసుకొని స్టేట్ అసోసియేషన్ కానీ మన గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ ఉంది, వీటిని అప్రోచ్ అవుదాము. ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఎక్కడ ఏమి ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి, మళ్ళీ మన
కాలేజెస్ ఎక్కడున్నాయి, ఫోటో వీడియోగ్రఫీకి సంబంధించి. కొంతమంది నేను ఫోటోషాప్లో మంచి అనుభవం కావాలనుకుంటాడు, అతను ఎక్కడ నేర్చుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలి, మళ్ళీ నాకు శాలరీ కరెక్ట్ ఇచ్చే షాప్ కావాలంటే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్. నేను ఇప్పుడు ఇప్పుడు ఇన్ని చెప్పితేనే ఒక 20 వరకు అయిపోయినాయి ప్రాబ్లమ్స్. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని గురించి నేను మీ గురించి తెలుసుకొని, మీ విషయాలు తెలుసుకొని ఎవరికి చేరవేయాలి, ఎవరితో మాట్లాడాలన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ తెలుస్తూ ఉంటుంది. కింద ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం, కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. మీ ప్రాబ్లమ్స్ దానికి వాట్సాప్ చేయండి, లేదా మీ ఆలోచనలు లేదా మీ వ్యూస్, అంటే ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందని మీరు ఏమన్నా అనుకున్నారనుకోండి, అది కూడా మాకు చెప్పండి. చెప్తే ఇప్పుడు మన హైదరాబాద్ వాస్తవ్యులు ఉన్నారనుకోండి, మనం కూర్చొని మాట్లాడదాం. నాదైతే ఇక్కడ స్టూడియో ఉంది, స్టూడియో కూర్చొని మాట్లాడి అందరికీ మన ప్రాబ్లమ్స్ అందరికీ చేరేద్దాం. ఇప్పుడు ఇవాళ రేపు ఇంకోటి న్యాచురల్ షాట్స్ తీయమని పెద్ద పెద్ద, ఇప్పుడు కొన్ని మనం ఎవరిని ఏం అనలేము, కొన్ని మూవీస్లో అంటారు, అయ్యవార్లు అంటారు న్యాచురల్ షాట్స్ తీసుకోవాలని. సరే, మనం న్యాచురల్ షాట్స్ తీసి ఇచ్చినామనుకోండి, కొంతమంది కస్టమర్లు మేము ఎక్కడ చూస్తున్నాం, మా ముఖాలే రాలేవని కొంతమంది. ఇట్లాంటి విషయాన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం అన్న దాని మీదనే మనము ముందు డిస్కషన్ చేద్దాము. సో నేను ఏం చెప్పదలుచుకున్నది మీరు అర్థమై ఉంటే, ఒకవేళ అర్థం కాకున్నా ఈ నంబర్కి ఫోన్ చేయకండి. ఫోన్ చేస్తే, ఎందుకంటే నేను ఎక్కడో బిజీ ఉంటాను, నేను కూడా ఫోటో వీడియోగ్రాఫర్ని, ఎడిటర్ని కాబట్టి బిజీ ఉంటాను. నా వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేనే మీకు కాల్ చేస్తాను, లేదా చాటింగ్లో మీ గురించి తెలుసుకుంటాను, మీరు ఏం చెప్పదలుచుకున్నారో కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నా పేరు పట్నం వినేష్ ముదిరాజ్. మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ అసోసియేషన్కి మాజీ ప్రెసిడెంట్ని. గత 2 years చేసి ఇప్పుడు వేరే వాళ్ళు ఎన్నికయ్యారు, నేను ఫ్రీ అయ్యాను. కాబట్టి అందరికీ ఏదో విధంగా నా వంతు సహాయ సహకారం చేద్దామని నా ప్రయత్నం. ఇట్లు మీ వినేష్ ముదిరాజ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.